నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలోని స్వరాజ్ నగర్లో బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్న కుమార్తె బుడ్డా వైష్ణవిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుడ్డా వైష్ణవిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోకు సంబంధించిన సూపర్ 6 పథకాలను ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వివరించారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, ఎక్కడ చూసినా అవినీతి పాలన కొనసాగుతుందని, ప్రజలు వైసీపీ పార్టీ మీద వ్యతిరేకంగా ఉన్నారని, ఎన్నికల ప్రచారంలో తమ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ప్రజలు స్వాగతిస్తున్నారు. అత్యధిక మెజారిటీతో శ్రీశైలం నియోజకవర్గంలో గెలవబోతున్నామని అన్నారు. అందరికీ నమస్కారం. మేము 49-50 బూతులలో ఇంటింటి ప్రచారం టీడీపీ తరఫున నిర్వహిస్తున్నాం. బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి మద్దతుగా బుడ్డా వైష్ణవి గారు ఈ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. మా టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రతి ఇంటికి చేరవేస్తూ మేము మా టీడీపీని గెలిపించుకోవాలని ఆశిస్తూ ఈ వైకాపా పాలన అంతమొదించాలని ఖచ్చితంగా మాకు స్పందన బాగుంది. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వారు చేసిన అన్యాయము, వారు చేసిన అరాచకాలను బయట పెడుతున్నారు. ఖచ్చితంగా ఈసారి మా బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారిని శ్రీశైలం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఆశిస్తూ జై హింద్, జై తెలుగుదేశం, జై బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జై చంద్రబాబు నాయుడు. మనకి వార్డుల్లో ఎంతో మంచి స్పందన దొరుకుతుంది. వైకాపా వాళ్ళతో ప్రజలు చాలా విరుద్ధంగా ఉన్నారు, సరిగ్గా పనులు జరగలేదు అని. ఈసారి ఖచ్చితంగా టీడీపీ మీద నమ్మకం పెట్టి బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారిని గెలిపిస్తారు అనే నమ్మకం నాకుంది. ఈసారి ఇంటింటికి 3 సిలిండర్లు ఇప్పిస్తున్నాము. ఖచ్చితంగా వాటర్ కనెక్షన్ ఉంటుంది. లేడీస్ కి ఉచితమైన బస్ ప్రయాణము, 18 ఏళ్ళు పైపడిన లేడీస్ కి అందరికి ఎవ్రీ మంత్ 1500 ఇప్పిస్తున్నాము. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి సంవత్సరానికి 15,000 వస్తుంది. ఇలాంటి ఎన్నో మంచి పథకాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా నమ్మకం పెట్టి ఖచ్చితంగా మనల్ని గెలిపిస్తారు. ఇంటింటికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇప్పిస్తున్నాము. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా నమ్మకం పెట్టి మనల్ని గెలిపిస్తారు. పాత ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం ఇంట్లో ఒక్క పిల్లకి మాత్రమే, స్టూడెంట్ కి మాత్రమే ఇస్తున్నారు అమ్మఒడి అనేది. ఇప్పుడు మన టీడీపీ వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకుంటే అంతమందికి ఇప్పిస్తాము. సో అందరూ ఖచ్చితంగా నమ్మకం పెట్టి ఓటేయాలి. మనకి సైకిల్ గుర్తుకే ఓటేయండి.